సరే, ఒకసారి యూకేకి వెళదాం. యూకేలో ఇప్పటికే అన్రెస్ట్ ఉంది. అక్కడున్న ఇమిగ్రెంట్స్కి అదేవిధంగా లోకల్స్కి మధ్య విపరీతమైనటువంటి ఒక అస్థిర వాతావరణం కనబడుతోంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యుద్ధాన్ని తలపించే విధంగానే ఉంది. ఒకరికొకరికి అసలు పచ్చగడ్డు వేస్తే భగ్గుమన్నట్టుగా అక్కడ వాతావరణం ఉంది. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నారన్న విషయంలో. అండ్ ఇప్పటికే లేబర్ పార్టీ ప్రభుత్వం రావడము, అండ్ ఈ ప్రభుత్వం కేర్ స్టామర్ తను మొన్నటి రైట్స్ని హ్యాండిల్ చేసిన విధానము, అదే సమయంలో ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ట్వీట్స్ వరద, అసలు ఆల్మోస్ట్ ఆయన చాలా ప్రశ్నలు, చాలా ట్వీట్స్ చేయడము, అసలు ఇట్లా ఇది కాదు హ్యాండిల్ చేసే విధానం అనడము, కేర్ స్టామర్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మామూలుగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువగా ఈ వెస్ట్ నుంచి వింటూ ఉంటాం, మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి. బట్ అక్కడే ఒక కొత్త చట్టం తీసుకురావాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పుడు కొన్ని వార్తాపత్రికల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అందులో ఏంటంటే సోషల్ మీడియా హ్యాండిల్స్లో వస్తున్నటువంటి ఏదైతే పోస్టులు కానీ వీటి విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి వాళ్ళ లాస్నే మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందులో లీగల్ బట్ హార్మ్ఫుల్ కంటెంట్ విషయంలో మనము కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు. లీగల్ బట్ హార్మ్ఫుల్, ఇదో కొత్త పదం ఇప్పుడు వచ్చింది. అసలు ఇది ఏంటిది, దీని ఉద్దేశం ఏంటి, అండ్ యూకే ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ అండ్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద మీ విశ్లేషణ ఏంటి? అబ్సల్యూట్ హిపోక్రసీ. ఇక్కడ కూడా వెస్ట్ అంతా కూడా హిపోక్రటిక్గానే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి, దే కాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది లేబర్ ప్రభుత్వం కదా, లెఫ్ట్ లిబరల్స్ అంటున్నారు. మేము ఎంత లిబరల్, ఎవరైనా ఈ దేశంలోకి ఇల్లీగల్గా వచ్చినా కానీ కూడా వాళ్ళని మేము శరణిస్తున్నాము, వాళ్ళని కాపాడుతాం మేము, కాబట్టి వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించము, మేము అంత లిబరల్ని చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళ దేశస్తులు వాళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే కనుక వాళ్ళ పట్ల మీకు ఎందుకు అంత అసహనత ఉంది మీకు? సో నిజంగా మీరు లిబరల్సా? కానే కాదు. అంటే మీరు ఒక అల్ట్రా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక అజెండాని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకటే ప్రభుత్వం ఉండాలి, ఎవరైనా ఏ దేశంలోనూ ఉండొచ్చు, వీళ్ళందరినీ కూడా పాలించేది ఒక ప్రభుత్వం ఉండాలి, ఇది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వం, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్తున్నారు. అటువంటి ప్రభుత్వం అంటూ ఏర్పడితే వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద అధికారం, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఏంటంటే కనుక మీ యొక్క వాక్ స్వాతంత్రాన్ని వాళ్ళు హరిస్తారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నమ్మరు. వాళ్ళే చెప్తే అది మీరు పాటించాలి, కానీ మీకు స్వతంత్రంగా వేరే ఆలోచనలు ఉంటే కనుక దాన్ని వాళ్ళు సహించరు. వాళ్ళు అదే భావజాలం ఈరోజు సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ పార్టీ, లేబర్ పార్టీ యూకేలో అది చూపిస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు తీసుకురాబోయే చట్టంలో లీగల్ బట్ హార్మ్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ లీగల్, అది చట్టబద్ధం అయితే నీకేంటి ప్రాబ్లం? అది ఇప్పుడు చట్టబద్ధంగా ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికాలో అమెరికన్ ఫ్లాగ్ని స్త్రీలు బికినీలుగా వేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అది తప్పు లేదు, నేరం కాదు. అండర్వేర్గా వేసుకోవచ్చు, అది తప్పు కాదు. ఇది లీగల్, కానీ ఇది హార్మ్ఫుల్. మీరు ఫ్లాగ్ని మీరు అగౌరవపరుస్తున్నారని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేస్తానంటే చట్టం ఒప్పుకుంటుంది కదా, అది హార్మ్ఫుల్లా లేదా మీరెవరు నిర్ణయించడానికి? ఇటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇప్పుడు జెండా, భారతదేశంలో మన ఇంట్లో మన జెండా ఆవిష్కరించుకోవచ్చు చట్టబద్ధంగా, ఇది ఓకే. కానీ నేను ఏదో ఒక ముస్లిం బస్తీలో ఉన్నాను, నువ్వు భారతీయ జెండా వేసి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నావు, ఇది హార్మ్ఫుల్ అని నేను అరెస్ట్ చేస్తానంటే ఏమైనా అర్థం ఉందా? చట్టం ఒకటి చెప్తున్నప్పుడు చట్ట ప్రకారంగా నేను ఏదైనా మాట్లాడితే చేస్తే నాకు చట్టం నాకు ఎదుటివాడి హార్మ్ఫుల్ అయితే కనుక ఇది మళ్ళీ లయబుల్. అంటే చట్టాన్ని కంప్లీట్గా తిరగరాసి చట్టంలో నాకు ఇచ్చిన అధికారాలు నాకు లేవు అని చెప్తూ ఈ చట్టం తీసుకొస్తున్నారు. ఏమైనా అర్థం ఉందా? ఇది వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు లెక్చర్ ఇస్తారు. ఇక్కడ రైతుల ఉద్యమం కావచ్చు, లేదా మనకు సిఏ ఉద్యమాలు కావచ్చు, దాంట్లో మనం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని మనకు వీళ్ళు మారల్ లెక్చర్స్ ఇస్తారు. ఇటువంటి దేశం అక్కడ. ప్లస్ కేర్ స్టార్మర్ ఏం చేశాడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, అల్ట్రా రైట్ వింగ్ థగ్స్ అన్నాడు ఆయన. పామర్ నార్మల్ వైట్ స్కిన్ బ్రిటిషర్స్ వీధుల్లోకి వచ్చి వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు, వాళ్ళని రైట్ వింగ్ థగ్స్ అని ఎలా అంటున్నావు నువ్వు? వాళ్ళు నీ పౌరులే కదా, నీ పౌరులు వాళ్ళు ప్రొటెస్ట్ చేసే అధికారం లేదా? నువ్వేమో భారతదేశంలో ప్రొటెస్ట్ చేయడానికి అధికారం మీరు హరిస్తున్నారు, వాళ్ళని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయనివ్వండి అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నావు, కానీ నీ దేశంలో ప్రొటెస్ట్ చేస్తే మాత్రం దాన్ని నువ్వు సహించవు. ఈ వీళ్ళ అసహిష్ణుత అంతా
వాళ్ళ దేశంలో ఏమైనా వాళ్ళకి వ్యతిరేకంగా జరిగితే కనుక ఇవన్నీ చూపిస్తారు. ప్రపంచంలో ఇంకెక్కడ జరిగినా వాళ్ళకి పట్టదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు జస్టిన్ ట్రూడో ఇక్కడ రైతు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని సమర్థిస్తూ చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే వాళ్ళ ట్రక్కర్స్ అజిటేషన్ వచ్చినప్పుడు ఎంత నిర్దాక్షిణ్యంగా కఠినంగా వ్యవహరించాడో మనం చూసాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి, వాళ్ళ సోషల్ సెక్యూరిటీలు కట్ చేసి, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి విపరీతమైనటువంటి చర్యలు తీసుకున్నాడు ఆయన. సేమ్ థింగ్ కేఎస్ శర్మ కూడా చేస్తున్నాడు. అంటే మేము చెప్పేది నీతి, మీరు చెప్పేది బూతు. సో ఎంత హిపోక్రసీ అంత హిపోక్రసీ. అందుకే నేను ఫస్ట్ వర్డ్ చెప్పింది అది హిపోక్రసీ అని చెప్పాను. వెస్టర్న్ హిపోక్రసీ, ఎస్పెషలీ లెఫ్టిస్ట్ హిపోక్రసీ, ఇది చాలా క్లియర్గా ఎక్స్పోజ్ అవుతోంది యూకేలో ఈరోజు. యాక్చువల్లీ ఇందులో ఒక కీలకమైన ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్. యాక్చువల్లీ అందులో ఉన్న హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కొంతమంది బాగా డబ్బు సంపాదించిన వ్యక్తులు కూడా ఇక్కడ సేఫ్గా లేదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే జిమ్ రాట్క్లిఫ్ అనే వ్యక్తి, ఆయన ఓనర్ ఆఫ్ మాంచెస్టర్ యునైటెడ్, బిలియనీర్ ఆయన చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళ ఆఫీస్ ముందటనే ఒకటి వాచ్ కోసమని వాడిని చంపేశారు. సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది అది. సో నేను వాచ్ పెట్టుకోవడమే నాకు భయంగా ఉంది, ఎక్కడికైనా పోవాలంటే నాకు కూడా భయం వేస్తోంది. యూకే ఇంతకు ముందు ఉన్నంత సేఫ్ ప్లేస్గా ఇప్పుడు కనిపించట్లేదు అనేది ఆయన ఒక సందేశం. సో ఇట్లా చాలామంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. యూకేలో నిజంగా సేఫ్టీ గురించి యూకేలో ఒక ఇంత పెద్ద చర్చ జరగడం అన్నదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే యూకే ఒకటే కాదు, ఆయన సరే లండన్లో ఉన్నాడు, లండన్కి సంబంధించి ఆయన స్పందించడం మనం చూసాం. లండన్ యాక్చువల్లీ ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్. కరెక్ట్. టూరిస్టులు విపరీతంగా వస్తారు అక్కడికి. సో ఇప్పుడు రక్షణ లేని పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే సురక్షితంగా వాళ్ళు లేరు అని వాళ్ళు అనుకుంటుంటే కానీ టూరిస్టుల పరిస్థితి ఏంటి? ఈరోజు ప్యారిస్ పరిస్థితి ఏంటి? ఈరోజు బర్లిన్ పరిస్థితి ఏంటి? అవును. ఈరోజు మ్యూనిక్ పరిస్థితి ఏంటి? మనకు చూస్తే కనుక యూరోప్లో ఎన్నో మేజర్ సిటీస్లో మనకి ఈరోజు రక్షణ లేకుండా పోతుంది. అమెరికాలో అదే పరిస్థితి. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో సాయంత్రం 5 తర్వాత మనం ఎవరు కూడా అక్కడ సంచరించలేనటువంటి పరిస్థితి. సో కాల్డ్ హోమ్లెస్ అంటామా, థగ్స్ అంటారు వాళ్ళు, స్ట్రీట్ థగ్స్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విపరీతంగా వచ్చారు, ఎందుకంటే అది బ్లూ స్టేట్, అది కాలిఫోర్నియా. వీళ్ళు కూడా వచ్చేసి అక్కడ సెటిల్ అవడంతో 5 కాగానే మీరు వెళ్ళారంటే మీరు వాళ్ళు ఓపెన్గా వచ్చి మిమ్మల్ని దొంగతనం చేసి మీరు ఏమైనా తీసుకువెళ్తే పోలీస్ మీ రక్షణకు రాదు. మహా అంటే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటారు వాళ్ళు. సో నిజంగా వాళ్ళు ఏదో NYPD బ్లూస్ అని వీళ్ళు సిరీస్ చేస్తారు. ఎలా న్యూయార్క్ పోలీస్ ఎలా పెద్ద పెద్ద క్రైమ్స్ని క్రాక్ చేసింది అని చెప్పి చాలా అద్భుతంగా సిరీస్ చూపిస్తారు. మనం అందరం పిచ్చి వాళ్ళలా చూస్తాం, ఆ సిరీస్ అంతా కూడా చూస్తాం. నిజంగా కూడా పోలీసులు ఈ క్రైమ్స్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు, జరిగిన క్రైమ్స్ని వాళ్ళు సాల్వ్ చేయలేకపోతున్నారు. మొన్న ఒక వ్యక్తి చెప్తున్నారు సార్, నిజానికి ఒకవేళ ఆపాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ ఇస్లామోఫోబియా అనేది ఇంకా పెద్ద చట్టం, అది నిజానికి చాలా సీరియస్గా మారింది కదా. రేపు పొద్దున ఒకవేళ ఏదైనా తేడా కొడితే వాళ్ళని ఇస్లామోఫోబిక్గా వాళ్ళని చేస్తే కనుక సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉంది, ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు రెస్పాండ్ అవ్వట్లేదు పోలీసు అధికారులు అనేది ఒక వ్యక్తి చెప్పారన్నమాట. కరెక్ట్, అబ్సల్యూట్లీ. విక్టిమే ఒక ఎవరైతే యాక్చువల్గా పీడించబడ్డాడో అతనే పీడితుడుగా వాళ్ళు సృష్టించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అక్కడ. అవును. సో చాలా దారుణమైన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ నేను గూగుల్లో పనిచేస్తున్నప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడే పరిస్థితి దారుణంగా ఉండింది. ఇప్పుడు ఇంకా అక్కడ మా పిల్లలు ఎవరైతే ఇక్కడి నుంచి మనకు భారతదేశం నుంచి తీసుకెళ్ళామో అక్కడ కాన్ఫరెన్స్కి, మేము కొంతమంది మేనేజర్లు సెక్యూరిటీగా నిలబడి వాళ్ళని ఏం లేదు, ఇక్కడి నుంచి మేమున్న హోటల్కి ఎదురుగా 4 బిల్డింగ్స్ దూరంలో ఒక పాకిస్తానీ థాయ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వీళ్ళు భోజనం చేయాలి. వాళ్ళకి ఈ భోజనం నచ్చలేదు, అక్కడికి వెళ్ళాలి. 4 బిల్డింగ్లు దూరం, అక్కడ మేము సెక్యూరిటీగా నిలబడ్డాం. మేమందరం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పుడు నేను చెప్పేది ఆల్మోస్ట్ 2007-8 ప్రాంతంలో చెప్తున్నాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇన్ఫ్యాక్ట్ వీడియోస్ మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. వాళ్ళు బ్రూక్లీన్ కావచ్చు, లేదా మనకు బ్రాంప్టన్, అఫ్కోర్స్ కెనడాలో ఇటువంటి చాలా ప్రాంతాల్లో వీడియోస్ వస్తున్నాయి మనకి. ఆ ఊర్లో వెళ్ళలేరు. ఈజ్ దిస్ US ఆర్ ఈజ్ దిస్ థర్డ్ వరల్డ్ అని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. ఓకే, ఆఫ్రికాలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి. సెక్యూరిటీ లేదు ఎవరికి కూడా. ఇంట్లో వచ్చి వాడు దొంగతనం చేస్తే కనుక పోలీస్ మిమ్మల్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమంటున్నారు. ఆ పరిస్థితులు ఈరోజు అక్కడ వెస్టర్న్ దేశాల్లో తయారయ్యాయి, థ్యాంక్స్ టు ది సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ భావజాలం. ఇది లెఫ్ట్ లిబరలే కాదు, ప్రపంచాన్నంతా కూడాను వాళ్ళు ఒకటే ప్రభుత్వం, ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి అన్నటువంటి ప్రాజెక్ట్ దృష్ట్యా ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.